అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. భారత్ పాక్ మధ్య యుద్ధం వస్తుందా? భారతదేశం వైఖరి ఏ విధంగా ఉంది? పాకిస్తాన్ వైపు కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అంతర్జాతీయంగా భారత్ బలమైన దేశంగా ఉన్న తరుణంలో ఇవాళ ఆర్థికంగా రానున్న రోజుల్లో సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకున్న భారత్ ఇవాళ పాక్ వంటి దేశంతో యుద్ధం చేయడానికి ముందడుగు వేసి ఈ దేశానికి సంబంధించినటువంటి భవిష్యత్, ముఖ్యంగా ఆర్థిక ఎదుగుదల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుందా? యుద్ధం అనివార్యమైతే ఖచ్చితంగా అడుగు వేయక తప్పదు. కానీ ప్రస్తుతం భారత్ ఎలాంటి వైఖరిని అవలంబిస్తోందనే అంశాలను ఒకసారి మనం గమనించినట్లయితే ఖచ్చితంగా దౌత్యపరంగా పాకిస్తాన్ మీద ఒత్తిడి పెంచే దిశగా భారత్ ఆలోచనలు చేస్తోంది. అందులో భాగంగా గడిచిన కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలను మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇండస్ వాటర్ ట్రీటీని తాత్కాలికంగా నిలుపుదల చేయడం ద్వారా పాకిస్తాన్లో అంతర్గత తిరుగుబాటు వచ్చే దిశగా భారత్ ఒక వ్యూహాన్ని తలపెట్టింది. అందులో భాగంగా మనం చూసాం, పాకిస్తాన్లో స్థానిక ఉన్నటువంటి పౌరులు ఏ విధంగా అక్కడి ప్రభుత్వాల మీద నిరసన గళాన్ని వినిపిస్తున్నారనేది కూడా ఇప్పటికే మనం విట్నెస్ చేయగలిగాం. మరోవైపు పాకిస్తాన్కి ఏదైతే వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు, IMF కావచ్చు అందిస్తున్నటువంటి ఆర్థిక సహకారం, పాకిస్తాన్లో వివిధ అవసరాల కోసం వారు ఇస్తున్నటువంటి ఫండింగ్ను కూడా క్యాన్సిల్ చేసే విధంగా, వీలైతే దాన్ని తగ్గించే విధంగా భారతదేశం ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తోంది. పాకిస్తాన్కి ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా వారు తీవ్రవాదానికి ఇన్వెస్ట్ చేస్తున్నారనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేసే దిశగా భారతదేశం చేస్తున్న ప్రయత్నాలను సైతం మనం గమనిస్తున్నాం. మరోవైపు ఐరాస, ఐక్యరాజ్య సమితిలో కూడా పాకిస్తాన్ను ఒంటరి చేసే ఆలోచనతో భారత్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలమైనట్లయితే ఖచ్చితంగా ఇవాళ పాకిస్తాన్ను ఒక ఉగ్రవాద దేశంగా ప్రపంచం గుర్తించే పరిస్థితి కూడా క్రియేట్ అవుతోంది. ఉగ్రవాద కార్యకలాపాలకు దశాబ్దాలుగా పాకిస్తాన్ అందిస్తున్నటువంటి సహకారం ఎలా ఉంది, పాకిస్తాన్ ప్రోద్బలంతో ఉగ్రవాదంని ఏ విధంగా పెంచి పోషించగలుగుతున్నారో, రానున్న రోజుల్లో ప్రపంచానికి కూడా ఈ ఉగ్రవాదం అనేది ఇలా పెను సవాలుగా మారే పరిస్థితులు క్రియేట్ కాబోతున్నాయి. వీటన్నిటికీ మూలంగా పాకిస్తాన్ ఏ రకంగా సహకారం అందిస్తోంది? ఇలాంటి అంశాలన్నిటినీ మనం గమనించినట్లయితే ఇవాళ భారతదేశం ప్రపంచ స్థాయిలో పెంచుతున్నటువంటి ఒత్తిడి ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది పాకిస్తాన్ని ఒంటరి చేస్తుందనే అభిప్రాయాలు క్రియేట్ అవుతున్నాయి. కానీ ఓవైపు పాకిస్తాన్ మాత్రం కవ్వింపు చర్యలతో యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నాలను చేస్తోంది. ఇప్పటికే ఆర్థికంగా పూర్తిగా చితికిపోయి ఉన్న పాకిస్తాన్ వంటి దేశానికి యుద్ధం అనేది ప్రత్యేకంగా చేసే నష్టం ఏమీ ఉండకపోవచ్చు. కానీ ఖచ్చితంగా ఒక అద్భుతమైన ఆలోచనలతో, స్వప్నాలతో ముందడుగు వేస్తున్న భారత్ వంటి దేశానికి యుద్ధం అనేది తీరని నష్టాన్ని చేసే అవకాశం, ఆస్కారం కనిపిస్తున్నాయి. కాబట్టి మరి ప్రత్యక్ష యుద్ధాన్ని ప్రస్తుతం భారత్ నివారించాలని భావిస్తోందా? కేవలం దౌత్యపరమైనటువంటి ఒత్తిడితో పాకిస్తాన్ని జయించే దిశగా ఆలోచనలు చేస్తోందా? వంటి విషయాలు వెయిట్ చేసి చూడాలి. థ్యాంక్ యూ.